ఒకానొక గ్రామంలో ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. తన జీవితానుభవాన్ని వారికి ఒక కథ రూపంలో చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరినీ పిలిచి, మీ ఇద్దరికీ నేను ఒక పని అప్పగిస్తున్నాను అని చెప్పి వారికి 2 రకాల విత్తనాలను ఇచ్చాడు. ఒక రకం విత్తనం చూడటానికి ఆకర్షణీయంగా పెద్దగా ఉంది. ఇది చాలా వేగంగా మొలకెట్టి కొన్ని వారాల్లోనే పంట ఇస్తుంది అని చెప్పాడు. రెండో రకం విత్తనం సాధారణంగా చిన్నగానే ఉంది. ఇది నెమ్మదిగా పెరుగుతుంది, కానీ దాని వేర్లు చాలా లోతుకు వెళ్తాయి అని వివరించాడు. పెద్ద కొడుకు ఆతృత గలవాడు. అతను వెంటనే లాభం పొందాలని ఆశపడి వేగంగా పెరిగే విత్తనాన్ని ఎంచుకున్నాడు. నేను త్వరగా పంట కోయించి అందరికంటే ముందు ధనవంతుడిని అవుతాను అని గర్వంగా అనుకున్నాడు. చిన్న కొడుకు ఓపిక గలవాడు. అతను నెమ్మదిగా పెరిగే విత్తనాన్ని తీసుకుని మంచి ఫలితానికి సమయం పడుతుంది అని భావించి తన పొలాన్ని జాగ్రత్తగా సిద్ధం చేయడం ప్రారంభించాడు. కొన్ని వారాల్లోనే పెద్ద కొడుకు పొలంలో మొక్కలు ఆకాశమంత ఎత్తుకు పెరిగాయి. అవి పచ్చగా, ఎత్తుగా పెరిగి అందరినీ ఆకర్షించాయి. తన విజయాన్ని చూసి అతను మురిసిపోయాడు. అదే సమయంలో చిన్న కొడుకు పొలంలోని మొక్కలు చాలా నెమ్మదిగా, చిన్నగా పెరుగుతున్నాయి. ఒక రాత్రి ఆ గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. బలమైన గాలులు, కుండపోత వర్షం కొన్ని గంటలపాటు కొనసాగాయి. ఆ ప్రచండమైన గాలికి ఏదీ నిలబడలేకపోయింది. తెల్లవారుజామున చూసేసరికి పెద్ద కొడుకు పొలంలోని మొక్కలన్నీ నేలమట్టమయ్యాయి. వాటి వేర్లు పైపైన ఉండటంతో ఆ గాలివానకు తట్టుకోలేకపోయాయి. అతని ఆశలన్నీ ఒక్క రాత్రిలో కూలిపోయాయి. కాని చిన్న కొడుకు పొలంలోని మొక్కలు మాత్రం చెక్కుచెదరలేదు. వాటి వేర్లు భూమిలోకి లోతుగా పాతుకుపోవడంతో ఆ తుఫానును తట్టుకుని నిలబడ్డాయి. గాలికి కాస్త వంగినా విరిగిపోలేదు. తుఫాను వెలిసిపోయాక అవి మరింత బలంగా పెరగడం మొదలుపెట్టాయి. వ్యాపారం కూడా ఇలానే ఉంటుంది. కొందరు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆతృతతో షార్ట్ కట్లు, నాణ్యతలేని ఉత్పత్తులు, తాత్కాలిక ట్రెండ్ల మీద ఆధారపడతారు. వారి వ్యాపారం వేగంగా పెరిగినట్లు కనిపించినా మార్కెట్లో చిన్న ఒడిదొడుకులు రాగానే కుప్పకూలిపోతుంది. నిజమైన వ్యాపారి ఆ చిన్న కొడుకు లాంటివాడు. అతను కస్టమర్ నమ్మకం, నాణ్యమైన సేవ, మంచి పేరు అనే బలమైన పునాదుల మీద తన వ్యాపారాన్ని నిర్మిస్తాడు. ఎదుగుదల నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. ఏ ఆర్థిక తుఫాను వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి దానికి ఉంటుంది. వేగంగా ఎదగడం కాదు, బలంగా ఎదగడమే నిజమైన విజయం.